హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీద డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే కాన్సెప్ట్ ఏదైనా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అంటే ఫోన్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. బిజినెస్ ఏదైనా అవ్వచ్చు. అయితే ఇక్కడ గమనించేస్తుంది ఏంటంటే మీరు ఏదైనా కాన్సెప్ట్లో జాయిన్ అయ్యారు, అది ఏదైనా ఉండే జాయిన్ తర్వాత మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి మీకు డైలీ ఫోన్ చేస్తుంటారు. మీరు కూడా మీ జూనియర్స్కి మీరు ఫోన్ చేస్తుంటారు. ఈ పరిణామ క్రమంలో మీరు వాళ్ళ ఫోన్లో లిఫ్ట్ చేయట్లేదు అనుకోండి, జాయిన్ ముందైనా మీరు కంటిన్యూ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మిమ్మల్ని తాత్కాలికంగా పక్కన పెట్టేస్తారు. ఇంకెవాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు, వాళ్ళని డెవలప్ చేస్తారు. అయితే మీరు చేయవలసిన పని ఏంటి? నిజంగా మీరు సీరియస్గా బిజినెస్లోకి వద్దాం అనుకుంటున్నారా, వచ్చారా, లేదా కామెడీయా అంత ముందు మీరు ఫిక్స్ అవ్వండి. నిజంగా సీరియస్గా మీరు బిజినెస్లోకి వచ్చి ఉంటే మాత్రం మీరు చేయవలసిన పని ఫోన్ రిసీవ్ చేసుకోవాలి. లేదు మీరు బిజీగా ఉన్నారు, రిసీవ్ చేసుకోవడం కుదరలేదు, తర్వాత అన్న ఫోన్ చేసి ఏమంటుందా మీరు ఫోన్ చేశారు, నేను బిజీగా ఉన్నాను, ఏంటంటే విషయం అడగాలి. అది లేదు, కనీసం మెసేజ్ పెట్టాలి. ఫోన్ వస్తున్నప్పుడు మనం బిజీగా ఉంటే దాంట్లో ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మెసేజ్కి వెళ్తుంది. దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోద్ది. మీరేం మాట్లాడక్కర్లా, ఆ మెసేజ్ చూసుకుని మీటింగ్లో ఉన్నట్టున్నారని చెప్పేసి వాళ్ళు తర్వాత ఫోన్ చేస్తారు మీకు. లేదా మీరే తర్వాత ఫ్రీ అయినప్పుడు మళ్ళీ మీరు ఫోన్ చేసి మాట్లాడాలి. అది మీ అప్లైన్కి మీరు ఇచ్చే గౌరవం, మీ డౌన్లైన్కి మీరు ఇచ్చే గౌరవం. నెక్స్ట్, ఒకవేళ ఇంకా చాలా లెంగ్దీగా ఉన్నారు, బిజీ పెద్ద మీటింగ్లో ఉన్నారు, మీటింగ్ కొనసాగుతుంది, చాలా టైం పెట్టిట్టు ఉంది, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫోన్ ఆన్ చేసి వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు. సింపుల్గా ఏం సరే ఏమైనా అర్జెంట్ మ్యాటర్ ఉందా, నేను మీటింగ్లో ఉన్నాను చెప్పి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఆయన గ్రహించి ఆయన తర్వాతనే చేస్తారు, లేదా మీరైనా తర్వాత చేసి మాట్లాడుకోవచ్చు. ఇది ఒక విధానం. ఓకేనా? అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కంటిన్యూగా కానీ అలా నిర్లిప్తంగా ఉంటే మాత్రం మీరు కోరుకుంటే జరుగుద్ది. నేను కోరుకుంటున్నారు మీరు, మీతో నాకు పని లేదు, నన్ను వదిలేయండి అన్న విధానం మీరు ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చినట్టు లెక్క. అంతసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, కనీసం మెసేజ్ పెట్టకపోయినా ఆటోమేటిక్గా అప్లైన్ వేరే వాళ్ళు చూసిన అవకాశం ఉంటుంది. ఓకేనా? దానికంటే బెటర్ చెప్పమంటారా? డైరెక్ట్గా ఫోన్ చేసి నాకు అది ఇంట్రెస్ట్ లేదండి, నన్ను మినహాయించేయండి, నేను ఏదో కాలక్షేపం చేస్తున్నాను, జీవితంలో వెళ్ళిపోనివ్వండి, ఇంకా నేను ఏ బిజినెస్ చేయనండి, ఎవరిని జాయిన్ చేయను, ఏం చేయను అని చెప్పేసి అని మొహమాటలాగా చెప్పేయచ్చు. ఇది అన్నిటికంటే మంచి పద్ధతి. ఎందుకంటే మీ మీద గౌరవం పెరుగుతుంది, అప్లైన్కి కానీ మిగతా వాళ్ళకి కానీ. సో తద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే అలాగేనేమో సంతోషం, హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ కట్ చేసేస్తారు. మీ ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా చూడండి, కమ్యూనికేషన్ లేకపోతే ఏం ఉపయోగం లేదు. డైరెక్ట్ చెప్పొచ్చు, మొహమాటలాగా చెప్పొచ్చు, మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వటం లేదా మానేయటం. డైరెక్ట్ చెప్పేసి ఇబ్బంది ఏం లేదు. దానివల్ల టైం సేవ్ అవుద్ది. ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేయటం, మీరు ఏదో పనిలో ఉండటం, మీకు డిస్టర్బెన్స్, ఆయనకి తలకాయ పోటు, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన ఫీల్ అవ్వటం, ఇవన్నీ అవసరమా? నో, సింపుల్గా చెప్పేసేయండి నో అని చెప్పేసింది. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక కాన్సెప్ట్ అని కాదు, ఏదన్నా అవ్వచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీలు వస్తున్నాయి, మంచి కంపెనీలు ఉన్నాయి. దాంట్లో మై రీఛార్జ్లో నేను చేస్తున్నాను, దానికి సంబంధించిన విషయాన్ని మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, బాయ్.